హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సాయి ధరమ్ తేజ్ నటించిన 6 చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఇక సక్సెస్ సాధించాలని కసితో పట్టుదలతో చిత్రలహరి చిత్రం ప్రాజెక్టు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించినటువంటి చిత్రం చిత్రలహరి నిన్న ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 12న రిలీజ్ అయింది. అయితే యూఎస్లో మినహాయిస్తే మిగతా అంతటా కూడా ఒక పాజిటివ్ టాక్తో అయితే విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నట్టుంది. అయితే యూఎస్లో మాత్రం అనుకున్నంత రేంజ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అక్కడ డిబేట్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపించింది. అక్కడ కేవలం 63K వరకు మాత్రమే సాధించిందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే గతంలో చూస్తే 6 చిత్రాలు కూడా యూఎస్లో అనుకున్నంత సక్సెస్ కాలేదు సాయి ధరమ్ తేజ్వి. ఈ చిత్రమైనా సక్సెస్ అవుతుంది అనుకున్న క్షణంలో మరి ఇది కూడా అనుకున్నంత రేంజ్ రాకపోవడం, అందులో మజిలీ సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నటువంటి చిత్రం అది మజిలీ. సో ఈ చిత్రం కూడా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం. అంటే గతంలో అయితే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. నేను శైలజ కానీ ఉన్నది ఒకటే జిందగీ అలాంటి చిత్రాల్లో తీసినటువంటి డైరెక్టర్ చేతిలో సాయి ధరమ్ తేజ్ సినిమా పెట్టడం అంటే ఒక సక్సెస్ ఇస్తారన్న నమ్మకంతో అయితే ఆ సినిమా పెట్టినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే యూఎస్ మినహాయిస్తే ఇక్కడ మాత్రం అన్ని చోట్ల ఈరోజు 4 కోట్ల కలెక్షన్ అయితే రాబట్టగలిగింది మొదటి రోజు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి మిగతా అంటే లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 13 కోట్ల బిజినెస్ చేసిన చిత్రం ఇది. సో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ రేంజ్లో కలెక్షన్లు అయితే రాబట్టగలుగుతుంది, ఇండియాలో అయితే రాబట్టగలుగుతుంది అనేటువంటిది మాత్రం ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద చిత్రాలు కూడా ఏం లేవు. మజిలీ తర్వాత చిత్రలహరి చిత్రం తప్ప వేరే పెద్ద చిత్రాలు కూడా లేకపోవడంతో కొంచెం కలిసి వచ్చే అవకాశం కూడా చిత్రలహరి సినిమాకు ఉంది. అయితే మొత్తానికైతే యూఎస్లో మాత్రం అనుకున్నంత రేంజ్లో సాధించలేకపోయింది. మైత్రి మూవీ సంస్థకేమో గతంలో 2 రంగస్థలం తర్వాత అనుకున్నంత ఇట్టు మైత్రి మూవీ సంస్థకు రాలేదు. ఒకటి నాగచైతన్యతో సవ్యసాచి కానివ్వండి, అదేవిధంగా రవితేజ హీరోగా శ్రీనివాట్ల దర్శకత్వంలో వచ్చిన అబ్గర్ ఆంటోనీ చిత్రం కానివ్వండి, అది కూడా సక్సెస్ కాలేదు. ఆ రేంజ్లోనే ఆ కోవలోనే చిత్రలహరి సినిమా కూడా ఉంది. కలెక్షన్ల ఫ్లాప్ దిశగానే అడుగులు వేస్తుంది అనేటువంటిది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి మన ఈ ప్రాంతంలో యూఎస్ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా చిత్రం బాగానే ప్రదర్శింపబడుతుందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్కు 6 చిత్రాల ఫ్లాప్ తర్వాత ఈ చిత్రం కొంత ఊరట కలిగించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒక వారం తర్వాత కలెక్షన్లు బట్టి ఏ స్థాయి హిట్ అవుతుంది, ఇది తన పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చాయా లేదనేది ఒక వారం తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది. సో క్లీన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఒక విజయం సాధించాలి అనుకునే కుర్రాడు స్టోరీతో కాన్సెప్ట్తో తీసినటువంటి చిత్రం, ఒక న్యూ లుక్తో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. అయితే ఇప్పటికీ మరి సినిమా చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూసి సాయి ధరమ్ తేజ్కి ఒక హిట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.